సో డిసెంబర్ 25న మనందరం వరల్డ్ వైడ్ గా థియేటర్ లో చూడబోతున్నాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో ఒక అద్భుతమైన పాత్రలో కనిపిస్తున్నటువంటి మౌనికా రెడ్డి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ అవర్ బ్యూటిఫుల్ సింగర్ అదితి బావరాజు. సో ఈ సినిమాతో యాక్టర్ గా కూడా పరిచయం అవ్వబోతున్నటువంటి మా అదితి బావరాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi, namaste. Thank you so much for coming here. Thank you so much for coming here. నార్మల్గా ఏ మూవీ చేసినా అప్పుడప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, కొన్ని ఫినాన్షియల్గా హ్యాపీ అనిపిస్తుంది, కొన్ని ఫినాన్షియల్గా హ్యాపీ అనిపిస్తుంది, కొన్ని ఓకే మంచి మూవీ చేసాం అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ మూవీ ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్. అంటే నేను మూవీ చూడలేదు, సో ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్, బట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వాచ్ దిస్ మూవీ చూసి నువ్వు ఇప్పటి వరకు చేసిన మూవీస్ ఇది ఒకటి అని అన్నారు. సో దట్ ఈస్ సంథింగ్, దట్ మీన్స్ సో మచ్ టు మీ. అండ్ యా, ఇంత మంచి క్యాస్ట్తో స్క్రీన్స్ షేర్ చేసుకున్నందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ to the entire crew, technicians and everyone, thank you so much for all the efforts you put. Thank you. థ్యాంక్ యూ మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా సింగర్ కాస్త యాక్టర్ గా మారి మా పక్క ఫ్లాట్ లోనే ఉండేటువంటి మా అదితి బావరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. First of all, congratulations to the whole team of Dandora. ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుంటూ అదే సీరియస్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఒక మెసేజ్ ఇస్తూ కమర్షియల్ ఆస్పెక్ట్ ని మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ కామెడీ ఇస్తూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చేసిన మూవీ దండోరా. అండ్ ఐ థింక్ మురళి గారు హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఇన్ బ్యాలెన్సింగ్ ఆల్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ వన్ మూవీ. నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నాను, ఎందుకంటే ఆయన తిడతారు. సో దిస్ కిడింగ్, బట్ సీరియస్గా శివాజీ గారు, నందు గారు, రవికృష్ణ గారు, బిందు మాధురి గారు అండ్ మౌనికా, దీస్ ఆర్ సచ్ టాలెంటెడ్ యాక్టర్స్ విత్ అన్ అమేజింగ్ ఇంపాక్ట్ దే హ్యావ్. సో ఇంతమంది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ అన్ ఈజీ టాస్క్, బట్ మురళి గారు హ్యాస్ డన్ దట్. బెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమాలో నన్ను ఒక చిన్న క్యామియోకి అడిగారు అండ్ ఐ వాజ్ నాట్ రియలీ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్, బట్ నేను స్క్రిప్ట్ విన్నాక నా రోల్ ఎస్పెషలీ విన్నాక నాకు చాలా నచ్చింది. సో ఐ సెడ్ సరే చేస్తాను అన్నాను. కోఇన్సిడెంటల్ గా మార్కే రాబిన్ గారికి నేను ఒక పాట పాడాను ఇది వరకు. ఆ పాట ఈ సినిమాలోనే ఉందని దాని తర్వాత తెలిసింది నాకు. సో యాక్టింగ్ ఈజ్ really wonderful passion, but my main profession singing. I'm a singer, so for me it gave me more happiness when I got the song Pilla. So Marke Robin garu ikkada leru, but I wanted to sing a few lines of that song for you all. Baba hit sudaro tunge nannu sudaro gunnellone unnavu rasistaniku na prema baba పుట్టినవురో భాగ్యం చేసినవురో కొట్టేసావు మనసారా గుండెల్లో నా దండోరా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, ద హోల్ క్రూ. ఐ నో హౌ హార్డ్ ఎవ్రీవన్ వర్క్స్, ఎస్పెషలీ ఒక విలేజ్ సెటప్ లో సినిమా తీయడం చాలా చాలా కష్టం. సో పనిచేసిన అందరికీ కంగ్రాచులేషన్స్. సార్ సూపర్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ బెన్నీ గారు, మురళి సార్ ఇద్దరికి థ్యాంక్స్. బెన్నీ గారు అండ్ డిఓపి వెంకట్ వీళ్ళతో కలర్ ఫోటోకి వర్క్ చేశాను. ఎడిటర్ సృజన గారి స్టూడెంట్ ఫిలిం కి ఎఫ్టీఐలో వర్క్ చేశాను సార్. నెక్స్ట్ ఎడ్వర్డ్ తో ప్రసన్నవదనంకి వర్క్ చేసిన నందుగురు కూడా వర్క్
చేసిన. నెక్స్ట్ సారీ మార్క్తో ఏజెంట్ ఆత్రేయ చేశాను. సో సారీ సార్, అదే ఇప్పుడు వీళ్ళందరితో కలిసి ఇది ఇంకా అంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే మేనేజర్ గోపాల్ రెడ్డి అండ్ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ కేవి రమణ, వీళ్ళతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది సార్. కాదు, మేనేజర్ పేరు కూడా గుర్తు పెట్టుకున్నారు కానీ పాపం స్క్రీన్ మీద కనిపిస్తున్న వీళ్ళంతా ఏం పాపం చేసినారు సార్? అసలు ఎంత దారుణం సార్. పేరు పలకండి. శివాజీ గారు, సార్ శివాజీ సార్, మౌనిక గారు, మౌనిక గారు, నందు గారు, నందు, రవికృష్ణ గారు, రవి బ్రో థ్యాంక్ యూ, నవదీప్ గారు, నవదీప్ సార్ థ్యాంక్ యూ, బిందు మాధవి గారు, బిందు మాధవి గారు, మణిక గారు, మణిక గారు, చైతన్య రెడ్డి గారు, మేడం థ్యాంక్ యూ, బెన్నీ గారు. సార్ చెప్పాను ఆల్రెడీ. ఓకే, అయిపోయింది. అంతే, చాలా సింపుల్. ఆయన కంప్లీట్ చేశారు వాళ్ళు. చెప్పాను, అయిపోయింది. ఓకే, వీళ్ళందరికీ కూడా హిట్ పడాలని కంపల్సరీ చెప్పండి. అందరితో పాటు అందరికీ హిట్ వస్తుంది. ఓకే, అందరూ కూడా ఈ డిసెంబర్ 25వ తారీఖున హిట్ కొడుతున్నారా హో అని చెప్పండి దండోరా లెవెల్లో. అందరూ థియేటర్ లో ప్లీజ్ ట్రై టు వాచింగ్. సారీ, థియేటర్ లో సినిమా చూడండి. ఎడిటర్ సృజన గారు ఇస్ హియర్. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దండోరా ఫిలిం ఎక్స్పీరియన్స్ చాలా మ్యాజికల్గా జరిగింది. అంటే చాలా పెద్ద అన్సాంబుల్ కాస్ట్, అంటే సో మెనీ పీపుల్, అంటే ఒక్కొక్క రోజు 5-6 అంటే ఇక్కడ ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్ అందరూ ఉండేవాళ్ళు. బట్ షూట్ చేయడం మాత్రం మనం చాలా సింపుల్, అంటే ఈజీగా చేసామంటే ఒక 40 వర్కింగ్ డేస్లో ఇది ఫినిష్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. అండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అంతా చాలా మంది చూసారు. అంటే నాకు ఒక 2 days బ్యాక్ శివాజీ సార్ కూడా కాల్ చేసి చాలా బాగుందని చెప్పినప్పుడు చాలా వ్యాలిడేటింగ్ అనిపించింది. అంటే మేము చాలాసార్లు చూసి ఉన్నాం కాబట్టి. బట్ హానెస్ట్లీ అంటే ఈ మూవీ చాలా రూటెడ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇదేదో టైటిల్ చూసి ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్ ఫిలిం అన్నట్టు కాదు. ఇట్స్ వెరీ అంటే స్వీట్ ఫిలిం. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్. అంటే ఇట్స్ వెరీ అగ్రెసివ్, అట్ ద సేమ్ టైం వెరీ సటిల్గా థింగ్స్ చెప్పడానికి ట్రై చేస్తున్న థింగ్స్ ఉంటాయి అనమాట. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై కో-టెక్నీషియన్స్, మై ఆర్ట్ డైరెక్టర్, ద ప్రొడక్షన్ టీమ్, ఎడిటర్ సృజన గారు, అండ్ లాస్ట్ బట్ నాట్ దిస్ మురళి ఒక అమేజింగ్ స్క్రిప్ట్ రాశాడనమాట నాకు. అంటే గుడ్ థింగ్ అబౌట్ మురళి ఏంటంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ లాగా, తను ఎలా రాశాడు ఏంటి అన్నది తనకు కూడా కొంచెం ఒక ఐడియా ఉండదు అనమాట. అంతా తీసిన తర్వాత ఓకే ఇది వర్కౌట్ అయింది అన్నప్పుడే మురళి యా బ్రో మంచిగా ఉంది ఇదంతా అన్నట్టు చెప్తూ ఉంటాడు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఆర్ హియర్, అండ్ ఎస్పెషల్లీ మై సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్. Krishna is one guy who single-handedly did so much work on this project. And he only operated the camera, everything back end. And my colorist Venkat Garu from Saradi, he also did amazing work. On 25th, అంటే మీరు అందరూ చూడొచ్చు what is Dandora is about. Till now, it's like we are going to wait like how people gonna see like దండోరా. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ బెన్నీ అన్న. కలర్ ఫోటో తర్వాత ఇది నేను ఇంకొక ప్రాజెక్ట్ లౌక్యా ప్రొడక్షన్స్లో చేయడం. ఈ జర్నీ చాలా టఫ్గా అనిపించినా కూడా ఎంటైర్ థింగ్ మూవీ చూసుకున్నప్పుడు మాత్రం ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఎడిటర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఆల్, థ్యాంక్ యూ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఫ్రమ్ యాక్టర్స్ టు మీడియా అండ్ ఎవ్రీవన్. సో ఎడిటింగ్ ఆఫ్ దండోరా గురించి మాట్లాడాలి అంటే లైక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ యాజ్ వెల్ as satisfactory because we have an ensemble of wonderful actors. It has humor, it has, each character has their own character arcs. So yeah, అంటే once in a while మనకి ఒక సినిమా వస్తుంది which is extremely, and Benny garu for making a part of this, and yeah, and my whole team.
and Krishna specifically to be on my side and being extremely helpful. So 25th అందరూ వచ్చి ఈ సినిమా చూడండి. అది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ అండ్ యూ లవ్ దిస్ ఫిల్మ్. బట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీరు చెప్పండి, వెళ్ళి దండోరా ఎంత బాగుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి అండ్ మేక్ దిస్ ఫిల్మ్ ఏ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, అలానే మా నందు గారికి హార్టియెస్ట్ వెల్కమ్, యామిని గారికి హార్టియెస్ట్ వెల్కమ్, అండ్ పూర్ణాచారి గారికి, మా వెరీ ఓన్ అదితి గారికి, అందరికీ కూడా మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్. పదే పదే నా నోటి నుంచి ఆయన పేరు పలికించుకోవాలని ముచ్చటగా మూడోసారి పిలిపించుకుంటున్నటువంటి మా ఎడ్వర్డ్ గారిని సాధారణంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ అలానే క్రాంతి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాయ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో దండోరా బేసిక్గా థ్యాంక్ యూ అన్న. సో యా, సో ఫస్ట్ ఈ దండోరా గురించి నేను ఐ గాట్ టు నో అబౌట్ దండోరా 3 years బ్యాక్. నేను ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అప్పుడు విన్నాను. అండ్ దెన్ వెన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ దేర్ I got to know it's with Benny Anna. So, and I should thank Benny Anna for backing this project. Chala unique ga untadi, and I wanted to be a part of this. And thank you Anna for giving this opportunity. And so ఒక్కసారి ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరినీ చూడండి, అందరు ఇలా ఫిట్ గా ఫుల్ గ్లామరస్ గా ఉంటారు. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి వాళ్ళ లుక్స్ అంతా పోస్టర్ మీద ఎలా సంబంధం ఏముంటుంది అసలు. ఎవ్రీబడి జస్ట్ గాట్ ఇన్ ద స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరు. And for me, it was a beautiful experience, working with Shivaji sir, Nandu Anna, Navdeep Anna, Krishna, Ravi bro, and Bindu Garu, Monica, everybody. Thank you very much for being such a sport. And I know we all shot with some trying conditions and all the challenges, but thank you for supporting me always. You put dates at the sir. Sure, sir.